దేశానికి అన్నం పెట్టే రైతన్న విత్తనం వేసినప్పటి నుంచి పంటను అమ్ముకునే వరకు ఏదో ఒక రూపంలో నష్టపోతూనే ఉన్నాడు. శ్రమ కోర్చి పండించిన పంటకు కోత వరకు ఉన్న ధరలు అమ్ముకునే నాటికి ఉండటం లేదు. రాష్ట్రంలో పేరున్న వ్యవసాయ మార్కెట్లలో ఒకటిగా గుర్తింపు పొందిన హిందూపురం మార్కెట్లో వ్యాపార మాయాజాలంతో దళారీలు రైతులను నిలువునా ముంచుతున్నారు. మంచి ధర లభిస్తుందని భావించి చింతపండును విక్రయించడానికి తీసుకువస్తే కనీస మద్దతు ధర కూడా లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు మూటలు దులుపుతాడు, మనకి గిట్టుబాటు ఆడైతుంది. ఇంకా అవి వేసుకొని వచ్చాయి దానికి లగేజ్లో ఏం మాట్లాడాక అయ్యలేదు. కొట్టే వాళ్ళకి కూలోళ్ళకి సరిపోయలేదు. మేము తెచ్చిండే చింతపండు కూలోళ్ళకి కూడా ఇచ్చాక అయ్యలేదు. ఇప్పుడు మేము ఇంటికి పోయినామంటే ఉరేసుకొని తెచ్చే అట్లా పరిస్థితి వచ్చింది మాకు. ఇక్కడ ఆఫీసర్లు పెద్దోళ్ళు ఇంకా కలెక్టర్ అమ్మ గారు మాకేమీ సాయం చేయలేదు సార్. వచ్చినారు 2 రోజులు ఇంకా ఇక్కడ కూడు లేవు, నీళ్లు లేవు. మేము కూడా మండీల్లో అప్పులు తీసుకున్నాం సార్. అప్పులు ఇచ్చేది అంటే మాకు ఎంతమంది మాకు అవమానం చేస్తారు సార్. తూకం కన్నా కడాగిరికి ఇంత అన్యాయం ఎండు మేము చూసే ఉండలే ఈ మండీల్లో మాత్రం. ఇది న్యాయం చేయాలని రైతులకి కోరుకుంటున్నాము. జాస్తి అన్యాయం జరుగుతుంది. పోయిన వారము 2000 2500 ఉండే, ఈ వారము పొరే 700 800 పోతా ఉంది. జాస్తి నష్టమవుతుంది రైతుకి. ఇది న్యాయం జరిగా చేయాలని కోరుకుంటున్నాం.